హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ట్రైనింగ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే తెలంగాణ ల్యాండ్ సర్వేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2025-2026 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు వచ్చేసి కేవలం ఇంటర్మీడియట్ పాస్ తోటి అప్లై చేసుకోవచ్చు. 5,000 పోస్టులకైతే వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వ్యూస్ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మనం ఏ వీడియోస్ చేసినా నెక్స్ట్ టైం మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు లైసెన్స్ సర్వేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది. 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించి మనకు వచ్చేసి రీసెంట్‌గా ఏమైందంటే లాస్ట్ ఇయర్ భూభారతి యాక్ట్ 2025 అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో భూభారతి యాక్ట్ ప్రకారం ఏంటంటే సర్వేయర్స్ వచ్చేసి మన ల్యాండ్‌ని సర్వే చేయాల. బట్ ఏమైందంటే షార్టేజ్ ఆఫ్ సర్వే పర్సనల్. సో సర్వేయర్స్ అనేది తక్కువ మంది ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఏమి ఇనిషియేట్ తీసుకుందంటే ట్రైనింగ్ ఇద్దాం. ఒక 5,000 సర్వేయర్స్‌కి లైసెన్స్డ్ సర్వేయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. అండర్ ద ఏజిస్ ఆఫ్ తాలీమ్. సో ఈ తాలీమ్ అనే సంస్థతో పాటు టై అప్ అయ్యి మనకొచ్చేసి 5,000 లైసెన్స్ సర్వేయర్స్‌కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గచ్చిబౌలి, హైదరాబాద్‌లో వితౌట్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ హావ్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాస్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. 17థ్ మే అయితే లాస్ట్ డేట్ ఉంది. 18-35 ఇయర్స్ అయితే వచ్చి ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ యాస్ ఆన్ 17థ్ మే అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓసీ, బీసీ క్యాండిడేట్స్‌కి 18-35 ఉండాలి ఏజ్. అలాగే 18-40 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీకి ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ నాట్ అప్లికేబుల్ అనమాట. హీ ఆర్ షీ షుడ్ పాసెస్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ హియర్ ఇన్ అనమాట. క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏంటంటే he or she should have undergone prescribed training under apprenticeship. He or should have physically fit. You should have physically fitness సర్టిఫికేట్ ఫ్రమ్ సివిల్ సర్జన్ అనమాట. సో సివిల్ సర్జన్ నుంచి అయితే ఫిజికల్ సర్టిఫికేట్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉండాలనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే పాస్ ఇంటర్మీడియేట్ విత్ 60% మార్క్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మ్యాథమెటిక్స్ కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. బై స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఆర్ హైదరాబాద్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆర్ ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్ ట్రేడ్ అండ్ పాస్ ఇన్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ కండక్ట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆర్ డిప్లొమా డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు సివిల్ ఇంజినీరింగ్‌లో. ఆర్ పాస్ ఇన్ ఇంటర్మీడియేట్ వొకేషనల్ కోర్స్ సర్వేయర్ అండ్ ఎస్టిమేట్ కండక్టెడ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ పాస్ ఇన్ ఇంటర్మీడియేట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ల్యాండ్ సర్వేయింగ్ కండక్టెడ్ బై ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సర్వేయర్స్ ఇండియా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా వివిధ రకాల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వచ్చేసి సబ్మిటెడ్ ఎండ్ ఆన్ ఫర్ ట్రైనింగ్ వచ్చేసి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఎలాంగ్ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీ అనమాట. ఫీ కూడా ఉంది. ఆ ఫీతో పాటు అప్లికేషన్ ఫామ్‌ని సబ్మిట్ చేయాలి. ఎస్ఎస్‌సి అండ్ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ కూడా దానికి ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే సర్టిఫికేట్ ఆఫ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఎబోవ్ అలాంగ్ విత్ మార్క్స్ మెమో లైక్ ఐటీఐ సివిల్ కానీ, డిప్లొమా సివిల్ కానీ, బీటెక్ సివిల్ ఏదైనా ఉంటే కూడా అవి కూడా ఎన్‌క్లోజ్ చేయాలంటున్నారు. దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎన్‌క్లోజ్ చేయాలి లేటెస్ట్. అలాగే కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ యాస్ అడ్రెస్ ప్రూఫ్ అనమాట. సో మనకు టైమ్‌లైన్స్ చూసుకున్నట్టయితే సేల్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆన్‌లైన్ ఓన్లీ 5థ్ మే నుంచి 17థ్ మే వరకు మీ సేవా సెంటర్‌లో మీకు అప్లికేషన్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీ ఆన్‌లైన్ ఓన్లీ వచ్చేసి 17థ్ మే అనమాట. మీరు అప్లై చేయాలనుకుంటే దగ్గరున్న మీ సేవకెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. అనౌన్స్‌మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ట్రైనింగ్ వచ్చేసి 22nd మే రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. కమెన్స్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 26th మే అనమాట. సో మీరైతే 17th లోపు అయితే అప్లికేషన్ పెట్టుకోండి మీ సేవకెళ్ళి. సో మీకు రిజల్ట్ వచ్చేసి 22nd మే రోజైతే రావడం జరుగుతుంది. తర్వాత ట్రైనింగ్ వచ్చి 26th మే రోజైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫార్మ్ అండ్ ప్రాస్పెక్టస్ కెన్ బి అబ్టైన్డ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎనీ మీ సేవా సెంటర్ బై పేయింగ్ ₹100 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ కెన్ బి అప్‌లోడెడ్ ఎనీ మీ సేవా సెంటర్ తెలంగాణ అలాంగ్ విత్ ఎన్‌క్లోజర్స్ యాస్ మెన్షన్డ్ అబోవ్ అండ్ ప్రిస్క్రైబ్డ్ ఫీ అనమాట. ఓకే. సో మీరు అన్ని డాక్యుమెంట్స్‌తో పాటు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మీ సేవా సెంటర్‌కెళ్ళి అప్లికేషన్ ప్రాస్పెక్టస్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ 5థ్ మే నుంచి 17th మే అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో చూసుకున్నట్టయితే మనకు ఫీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓసీకి వచ్చేసి ₹10,000 కట్టాలా. బీసీకి వచ్చేసి మనం ₹5,000, ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి ₹2,500 అయితే కట్టాలని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో అప్లికేషన్ ఫార్మ్ గనుక చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్వే ట్రైనింగ్ అకాడమీ తాలీం, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్. అప్లికేషన్ వచ్చేసి నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలా. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్‌సి ప్రకారం, ఏజ్ యాస్ ఆన్ 17/5/2025, నేషనాలిటీ, రిలీజియన్,
అలాగే కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, పర్మనెంట్ డీటెయిల్స్ అని రాయండి. ఫిల్అప్ చేయండి. అడ్రస్ కరస్పాండెన్స్ డీటెయిల్స్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో అది. సో, ఈ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఆ తర్వాత ఫీజ్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఇవన్నీ సంతకం పెట్టేసేసి మీరు అప్‌లోడ్ చేయండి. ఆఫీస్ ఈజ్ ఓన్లీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇది అండి అప్లికేషన్ ఫార్మ్. మీ సేవా సెంటర్ నుంచి అయితే అప్లై చేయండి. సో, ఈ యొక్క మంచి ఆపర్చునిటీని ఎవ్వరు వదులుకోవద్దు. సో, మీకు ల్యాండ్ సర్వేర్ అంటే మామూలు విషయం కాదు. మంచి డిమాండ్ ఉన్న జాబ్ అని చెప్పుకోవచ్చు బయట. ఒకవేళ సర్వేయింగ్ గూడా మీరు నేర్చుకున్నారంటే ప్రైవేట్‌గా గూడా మీరు ఫార్మ్ పెట్టుకొని మీకు వర్క్ గనుకొస్తే మంచి జాబ్, మంచి ఇండిపెండెంట్ బిజినెస్ లాగా చాలా బావుంటది. సో, ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి వీలైనంత షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోనుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.